శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాదాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యమరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుల వారి అన్వేషణ ఒక కొలిక్కి రాలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఆయనకి పరమ పతివ్రత నిత్యము శ్రీరామచంద్రుణ్ణి మనస్సులో ధ్యానించేది, ప్రస్తుతం శ్రీరామ వియోగాన్ని అనుభవిస్తున్నది అయినటువంటి సీతమ్మ వారు కనపడలా. ఇంకా అన్ని భవనాలు వెతికాడు. ఇప్పుడు ఆ విమానం మీద ఎక్కి ఏ కుబేరుణ్ణైతే జయించి ఏ విమానాన్ని తీసుకొచ్చాడో రావణాసురుడు బలవంతంగా, ఆ విమానం అంతా కలయి చూశాడు. ఇప్పుడు ఆయనకు చూస్తే ఒక విచిత్రం కనపడింది. ఆ శ్రేష్టమైన పుష్పక విమానంలో ఒకనొక అద్భుతమైన మహాభవనం, అది నూతన శోభలతో విరాజిల్లుతోంది. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులం ఆయతం దదర్శ భవన శ్రేష్టం. ఆయతం భవన శ్రేష్టం, విశాలమైన ఒక పెద్ద భవనాన్ని, విమానంలో భవనాన్ని హనుమాన్ మరుదాత్మజ చూశాడు. అది ఎలా ఉంది? అర్ధయోజన విస్తీర్ణం ఆయతం యోజనం మహతు. ఒక యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు ఉన్నది. భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. ఆ భవనం చుట్టూ మళ్ళీ అనేక ప్రసాదాలు. మార్గమాణస్తు వైదేహీం సీతాం ఆయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమాన్ హరిసూదన. ఆయన ఏం చేశాడు? ఆ భవనంలో సర్వతః పరిచక్రామ, అంతటా గాలించేస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్. అది చాలా ఉత్తమోత్తమైన భవనం, అది సామాన్య భవనం కాదు. అటువంటి భవనంలో హనుమంతుడు అవలోకయన్ పరిశీలిస్తూ ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రాక్షసేంద్రుని యొక్క, రావణాసురుని యొక్క నివేశనం, నివాసస్థం ఉండేటటువంటి భవనాన్ని ఆససాద చేరుకున్నాడు. అక్కడ ఏమున్నాయి? చతుర్విషాణైర్ద్విరదై త్రివిషాణైస్తథైవచ. 4 కొమ్ములు, 3 కొమ్ములు, అది ద్విరదై 2 కొమ్ములు, కొన్ని ఏనుగులకి అలా రకరకాలుగా కొమ్ముల సంఖ్య. రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం. ఆ రావణాసురుడికి ఎంతో మంది పత్నులు, భార్యలు, వాళ్ళందరూ అందులో ఉన్నారు. ఆహృత, వాళ్లే కాదు, ఆహృతాభిశ్చ విక్రమ్య, పరాక్రమించి చాలా మందిని ఆయన ఆహరించుకొని తీసుకొచ్చేశాడు, బలవంతంగా లాక్కొచ్చేశాడు. ఆ విధంగానే తీసుకెళ్లి ఈమెను కూడా వాళ్ళల్లో కలిపేద్దాం అమ్మవారిని అనుకున్నాడు. ఇది అహంకారం. స్పష్టంగా ఎంత చక్కగా చెప్తున్నాడు వాల్మీకి. అంతకుముందు ఆ రావణాసురుడికి అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది? తనకు నచ్చినటువంటి స్త్రీ కనిపిస్తే అది మంచా చెడ్డ అనే ఆలోచన లేకుండా, ఆ ధర్మాధర్మాల జోలికి పోకుండా తాను చెప్పిందే ధర్మం, తానే ముల్లోకాధిపతి,
అనేటటువంటి ఒకానొక అహంకారంతో, భౌతిక దృష్టితో అసలు పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఆయన వల్లే జరిగింది అనే కనీస జ్ఞానం కూడా లేకుండా కేవలం తమో గుణం, రజోగుణాలు బాగా కరుడు గట్టి, పెంకు గట్టి నిలవుండిపోయినటువంటి హృదయంతో అతడు సీతమ్మను గురించి శూర్పణఖ చెప్పింది కదా, ఆవిడ అందాలు రాసని ఈ ఈ రావణాసురుడికి ఆవిడ మీద దృష్టి పడి ఆవిడ కూడా ఇటువంటి ఒక స్త్రీనే. ఇక్కడే అమ్మవారు రావణాసురుడికి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అతన్ని పాల్గొనేటట్లు చేసి ఆ పరీక్షలో అతని యొక్క దోషాన్ని నిరూపించి శ్రీరామచంద్రుడి చేత సంహరింప చెయ్యడానికి పూనుకున్నది అమ్మవారే. ఈ విషయం మీరు ఎలా చెప్పగలరు? రావణాసురుణ్ణి సంహరించడానికి నేను వస్తానని శ్రీ మహావిష్ణువు దశరథ మహారాజు యొక్క యజ్ఞంలో చెప్పాడు కదా, ఇప్పుడు మీరు అమ్మవారు సంకల్పించిందంటే ఎలాగా? ఇది కొంచెం ఎబ్బెట్టుగా ఉండదా? ఉండదు. ఎందుకని? స్వామివారు శుద్ధ జ్ఞానస్వరూపుడు. శుద్ధ జ్ఞానంలో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ అంశము రామాయణ కథకి, ఆ కథని బాగా ఆలోచిస్తే మన మనస్సులకి తట్టేటటువంటి విషయం. కేవలం కథని కథగా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆలోచన రాదు, తట్టదు. అందుకని స్వామివారు శుద్ధ జ్ఞాన స్వరూపుడు. జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఈ శక్తి జ్ఞానాన్ని ప్రేరేపించాలి. ఇది ఒక రకంగా చెబితే జ్ఞానమే శక్తిని ప్రేరేపించినట్టు. అది ఏదో మనకు తెలియదు, అంత వేదాంతం మనకు రాదు, అర్థం కాదు. ఇంకా బాగా వేదాంతంలో పరినిష్ఠితులైన వారు ఆ విషయాన్ని చెప్పగలరు. మనం అలా అనుకుంటే అమ్మవారు అయ్యవారిని ప్రోత్సహించిందన్నా, అయ్యవారు అమ్మవారిని ప్రోత్సహించాడన్నా దోషం లేదు. ద్వైతంలో ఏదైనా సంభవమేగా. ఇప్పుడు అమ్మవారే ప్రధాన పాత్ర తీసుకుని అసలు శ్రీరామచంద్రుడు అరణ్యాలకు బయలుదేరుతుంటే నువ్వు ఒక్కడివే వెళ్ళటం ఏమిటయా, నేను వస్తాను, నీ బాటని శుభ్రం చేసుకుంటూ మృద్నంతి అని చెప్పింది కదా. మరి అది అందులో ఎంత ఎంత ఆలోచన ఉన్నది. ఇది సీతారాముల ఆ స్థాయి కంటే మించిన ఆలోచన ఇది. దాంట్లో నుంచి ఎంతో లోపలికి వెడితేనే కానీ తెలియదు. ఆయనతో రావటం. అందుకే లోకంలో రే బాబు జీవుళ్ళము, మేమంతా జీవులము అని అనుకుంటున్నటువంటి ఓ మానవులారా, మీరు జీవులు కాదు, మీలో పరమాత్మ స్వరూపం ఉన్నది. ఓ ఆభరణమా, ఓ వడ్డాణమా, ఓ కాసుల పేరా, నువ్వు కాసుల పేరు ఆకారం కాసుల పేరు అని అనుకుంటున్నావు, నువ్వే గొప్పదానివి వడ్డాణం కంటే అని అనుకుంటున్నావు. అది తప్పు. నీ కాసుల పేరు వెనక, నీ అస్తిత్వం వెనక ఉన్నది బంగారం. అది నీకు తెలుసా తెలియదా అని మనం చెప్పినట్లు సీతమ్మ వారు మనతో అంటోంది. ఏమని? మీరు మేము ఏ పరమపదాన్ని నుంచి ఈ మానవాకారాలు ధరించి వచ్చామో ఆ పరమపదం మీరంతా పొందాలి. మిమ్మల్ని పొందింపజేయడానికే ఆ జ్ఞానం నేనుగా తనుగా ఆకారం ధరించి, రాముడిగా సీతగా ఆకారం ధరించి ఆ జ్ఞానమే వచ్చింది. ఇలా అనుకోవాలి. అనుకోకపోతే మనకి అసలు మోక్షం లేదు. దృక్పథంలో ఆ పరిణతి రాదు. వచ్చాము. అందుకనే నేను రాముడు వద్దన్నా కూడా ఆయన వెనకాల పడి వచ్చేశాను. వచ్చి కొంతకాలం మరీ 14 ఏళ్ళు ఎందుకులే, చివరి సంవత్సరం క్లైమాక్స్, సినిమాల్లో క్లైమాక్స్ ఉంటుంది కదా, అలా క్లైమాక్స్లో చూపిద్దామని ఈ 13 సంవత్సరాల పాటు స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఆయన సుఖాన్ని అనుభవించానయ్యా. ఇంకా నేను ఇలాగే అనుభవిస్తూ కూర్చుంటే పుణ్యకాలం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను 1 సంవత్సరం ఉంది కాబట్టి యాక్షన్లోకి నేను దిగాలి అని ఆ మారీచుడు ఆవిడ అనుకుంటే చాలు. అమ్మో మారీచుడు వచ్చాడు, కథ జరిగింది,
ఈవిడ లక్ష్మణుడిని కూడా కొంచెం కించపరచకపోతే పని జరగదు అక్కడ. సనక సనందనాదులు వచ్చినప్పుడు జయ విజయులు ఎందుకు అడ్డగించారు, ఎవరి ప్రోద్బలంతో అడ్డగించారు? వాళ్ళు పరమభక్తులు. అంతకుముందు ఎన్నిసార్లు సనక సనందనాదులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి రాలేదు, అప్పుడు వాళ్ళు అడ్డగించారా? ఇప్పుడు ఎందుకు అడ్డగించారు? అది స్వామి యొక్క అమ్మవారి. స్వామి ఎప్పుడు ఏమీ చెయ్యడు, శుద్ధ జ్ఞానం, చేసేదంతా అమ్మవారే. అయ్యవారి పని చేసేది కూడా అమ్మవారే. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. శక్తి యొక్క స్పర్శ ప్రమేయం లేకపోతే జ్ఞానం స్పందించదు. అందుకని ఆయనతో కూడా ప్రవర్తింపజేసేది, క్రియాకలాపాల్లో పరినిష్ఠితుడయ్యేటట్లు చేసేది అమ్మవారే. ఆ సర్వం అమ్మవారేనండి. ఇదంతా ఎందుకు, ఇన్ని మాటలు అక్కర్లేదు. ఆ అమ్మవారు ఇప్పుడు మనకు చెప్తున్నది. అక్కడి నుంచి ఏం చేసింది? మారీచుడు నెపం పెట్టుకుని రావణాసురుడు వచ్చి తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టాడు. అయితే ఇక్కడ పెడితే వీళ్ళందరితో కలిసిపోతే ఇక్కడ మరి ఏమనుకున్నాడో, అక్కడ పనికిరాదనుకున్నాడు, అక్కడ వద్దనుకున్నాడు. తీసుకెళ్ళి అది ఇక్కడే ఉంచితే అప్పుడు కథ ఇలా ఉండదు. హనుమత్ దర్శనానికి అమ్మవారు అది ఆవిడ సంకల్పం. ఇక్కడ వద్దురా, నన్ను ఆ అశోకవనంలో పెట్టు అనుకుందో ఏమో. ఈ పిచ్చోడు తీసుకుపోయి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇది మనకి దేనికి మనం చెప్పుకుంటున్నాం? తన యొక్క బలపరాక్రమాల చేత వాడి అహంకారం ఏమిటి? నేను అందగాడిని, అందరికీ ఒక్క తల ఉంటే నాకు 10 తలలు ఉన్నాయి. 10 తలల సంకేతార్థం చెప్పమంటారా? 10 తలలతోటి కామక్రోధాల్ని భావిస్తాడు. మనం ఒక తలతోటే భావించలేక చూస్తున్నాం. వైరాగ్యం పుట్టి ఇవి మనకెందుకు పట్టుకున్నాయా అని ప్రతి నిత్యం బాధపడుతున్నాం, తపన పడుతున్నాం, విచారిస్తున్నాం. ఎంత త్వరగా ఈ కామక్రోధాల్లో నుంచి బయటపడితే మనకంత మోక్షం అని మనం తప్పిస్తున్నాం. అది తపస్సు. రావణాసురుడిలో ఆ లక్షణం లేదు. అందరూ ఒక తలతో దుర్మార్గం చేస్తుంటే వీడు 10 తలలతో చేస్తున్నాడు. అందుకు ఆ 10 తలలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ దశకంఠుడు ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే అమ్మవారు ఏం చేసింది? వాడికి ఒక ఆలోచన కల్పిస్తే తీసుకెళ్ళి అక్కడ అశోకవనంలో ఉంచాడు. అంటే అక్కడ ఒక అంతరార్థం కనిపిస్తోంది. ఈమె అందరూ స్త్రీల వంటిది కాదు అనే ఏదో ఒక మూల, ఒక భక్తిభావం రావణాసురుడిలో ఉండాలి. లేకపోతే అశోకవనంలో పెట్టడు. ఇంకా మూర్ఖుడైతే అక్కడే ఉంచుతాడు. ఇవి రావణాసురుడికి ఎన్నో శాపాలు ఉన్నాయి. ఇవన్నీ మామూలే, అవన్నీ మనకి ఇక్కడ అనవసరం. ఏమనుకున్నాడు? ఒక తలతో కాదు 10 తలలతో. ఏమనుకున్నాడు? శూర్పణఖ వచ్చి చెప్పినప్పుడు, నేను ఎంతమందిని నా బలపరాక్రమాలతో భర్తల యొక్క కౌగిళ్లలో ఉన్న భార్యల్ని, భర్తల యొక్క శయనాల మీద ఉన్న భార్యల్ని, వివాహానికి సిద్ధంగా ఉన్న యువతీమణుల్ని ఎంతమందిని తీసుకొచ్చాను. నేను చాలా అందగాన్ని, నా అందరికీ ఒక్క తలే, నాకు 10 తలల సౌందర్యం, నా బాహుబలం, నేను ఇంద్రుడిని, వీళ్ళందరినీ వాళ్ళని దిక్పాలకుల్ని జయించి పారేశాను. ఇవాళ సృష్టిలో నేనే శక్తివంతుడిని, నాకంటే శక్తివంతుడు లేడు అనే అనుకుంటున్నాడు తప్ప తన నడిపించేది, తనలో ఉన్నది పరమాత్మే, సచ్చిత్ స్వరూపమే అని గ్రహించలేకపోతున్నాడు రావణాసురుడు. అది గ్రహించగలిగేటట్టు చేయాలి. మనం గ్రహించాం, మనలో ఉన్న రావణాసురుణ్ణి మనం జయించాం. ఈ జయించటం విషయంలో మనకి ప్రేరణకర్త అదిగో శ్రీరామచంద్రుడు. ఇది రామాయణం యొక్క అధ్యయనం విధానం, అధ్యయన ఫలితం కూడా. అందుకని వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఈ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు.
ఇప్పుడు ఈయన హనుమంతుడు ఏం చేస్తున్నాడు? తాను తీసుకొచ్చి ఆ కన్యామణి తల్లిదండ్రులు ఇష్టపడి రావణాసురుడికి ఇచ్చి పెళ్లి చేస్తే సరే భార్యలు, లేకపోతే ఈతగాడు బలవంతాన అపహరించి తీసుకొస్తే వాళ్ళ ముఠా వేరే ఉంది, వాళ్ళని చూశాడు. అదే చెప్తున్నాడు, రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ. బలాత్కారంగా దొంగిలించుకొని తీసుకురాబడిన వారు రాజకన్యాభిరావృతం. రాజకన్యలు వాళ్ళంతా పాపం మనసులో వాళ్ళు ఎవరెవరిని వాళ్ళు భర్తలుగా ఊహించుకున్నారు వాళ్ళ కలలన్నీ భగ్నం చేసి ఈ దుర్మార్గుడు వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళని చూశాడు శ్రీ హనుమంతుడు. అది ఆ భవనం ఎలా ఉంది? తన్నక్రమకరాకీర్ణం తిమింగల జషాకులం వాజువేగ సమాధూతం పనగైరివ సాగరం. ఆ భవనం ఒక సముద్రంలాగా ఉందిట. సముద్రంలో మొసళ్ళు, పాములు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చెక్కారు కాబట్టి ఇది సముద్రంలాగా ఉంది. యాగి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్ర హరివాహనే సా రావణస్య గృహే సర్వా నిత్యమేవానపాయిని. అది ఆ చిరస్థాయిగా అనపాయిని అక్కడి నుంచి విడిచిపెట్టకుండా అక్కడే స్థిరంగా ఉన్నది ఎవరు? వైశ్రవ. ఏ లక్ష్మీదేవి అయితే అది ధనపతి అయిన కుబేరుడి భవనంలో ఇంద్రుడి ఇంద్ర భవనంలో ఇంద్రుడి వద్ద ఐశ్వర్యంతో శోభలతో విలసన్న ఏ లక్ష్మీదేవి అయితే ఉన్నదో ఆమె రావణ గృహంలో కూడా ఉన్నది, రావణ గృహంలో ఉన్నది. యాచ రాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశి తద్విశిష్టావృద్ధి రక్షో గృహేష్వివ. రావణుని యొక్క పుత్రులు, సోదరులు, మంత్రులు, వాళ్ళ ఇళ్లలో సంపద్వైభవాలు యక్షరాజైనటువంటి కుబేరుడు యొక్క, అలాగే యముడు, వరుణుడు, వీళ్ళందరి యొక్క సమృద్ధములైన సంపదలతో సమానములు అని అనుకోబడుతున్నది. అలా అనడం కంటే గొప్పవే అనటం. వృద్ధి రక్షో గృహే, వాళ్ళ సంపదల కంటే గొప్ప సంపద ఇక్కడ రావణాసురుని యొక్క ఈ గృహంలో ఉన్నది. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మచ అన్యత్ సునిర్మితం. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ భవనం మధ్య భాగంలో ఒక విచిత్ర భవనం ఉంది. అది మత్త వారణ ప్రతిమలతో అద్భుతంగా నిర్మించబడి ఉంది. దాన్ని ఆ హనుమంతుల వారు చూశాడు. విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం పుష్పకం అనే పేరుకలో ఒక దివ్య విమానాన్ని సృష్టించి ఇచ్చాడు కదా. అందులో అన్ని విధాలైన రత్నాలు ఎలా ఉన్నాయి, ఆ రత్నాలతో సహా ఆ మైసభని అదే ఆ పుష్పక విమానాన్ని నిర్మించి ఇచ్చాడు. కుబేరుడు ఏం చేశాడు? తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆ పుష్పకాన్ని కానుకగా పొందాడు. రావణాసురుడు ఏం చేశాడు? తన పరాక్రమంతో కుబేరుణ్ణి ఓడించి ఆ పుష్పకాన్ని ఆయన దగ్గర నుంచి బలాత్కారంగా లాక్కొచ్చేశాడు. ఆ పుష్పకంలో స్తంభాలు ఎలా ఉన్నాయి? వెండి బంగారాలతో నిర్మించారు. తర్వాత వాటి మీద ఏం చెక్కారు? క్రీడా మృగాల యొక్క బొమ్మలు చెక్కారు. ఇంకా అవి అంతటా వెలుగులు విరజిమ్ముతూ బంగారపు కాంతుల్ని ఈనుతున్నాయి. వాటి శిఖరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ మేరుమందర శిఖరాలతో సమానంగా ఉన్నాయి అవి. ఇంకా ఆ పుష్పకం అంతటా నేత్రపర్వం గావించే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వర్ణిస్తూ కూర్చుంటే రామాయణం ఆగిపోతుంది. దాన్ని ఆ పుష్పకాన్ని విశ్వకర్మ గొప్పగా నిర్మించాడు. అగ్ని జ్వాలలతో, సూర్య రశ్మితో సమానంగా ఉంది. బంగారు మెట్లు ఉన్నాయి దాంట్లో. అందులో వేదికలు కూడా చూడ ముచ్చటగా ఉన్నాయి. ఆ పుష్పక విమానం యొక్క కిటికీలు బంగారంతో, స్ఫటికాలతో నిర్మించారు. ఉన్నతములైన వేదికలన్నీ కూడా ఇంద్రనీల మణులతో నిర్మించారు. అందులో భూప్రదేశం నేల, ఇది నిజమైన నేల కాదు, పుష్పక విమానంలో నేల. అది చిత్ర విచిత్రాలైన పగడాలతో నిర్మించారు.
అమూల్యమైన మణులతో నిర్మించారు. గుండ్రని ముత్యాలు దాంట్లో పొదిగారు. అది ఆ విధంగా అద్భుతంగా విరాజిల్తోంది. ఆ ఎర్రచందనం సువాసనలు వెదజల్లుతోంది, గుబాళిస్తోంది. ఆ పుష్పకం బంగారపు కాంతుల్ని వెదజల్లుతోంది. మధ్యాహ్న సమయంలో ఎలా ఉంది ఆ పుష్పకం అంటే సూర్యుని యొక్క కాంతి వంటి కాంతితో విరాజిల్లుతోంది. అందులో ఆకారాలు వివిధములైన మధురాకృతి గల గుప్త గృహాలు, కోటాగారాలు ఉన్నాయి. కోటాగారైర్వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపికి. ఆయన దానికి ఆ విమానాన్ని అధిరోహించాడు. అప్పుడు అక్కడ పానీయాలు, తినుబండారాలు, అన్నాలు వీటన్నింటినీ చూసి మైమరపించేటటువంటి వాటి నుంచి మైమరపించే దివ్య గంధం వెలువడుతున్నది. పానీయాల నుంచి, వివిధ భక్ష్య పదార్థాలు వీటన్నింటి నుంచి కూడా అది ఆ దివ్య పరిమళం నాసాపుటాల్ని తాకగానే వాయుదేవుడే ఆకారం ధరించి ఈ పరిమళ రూపంలో వచ్చాడా అని హనుమంతుడు అనుకున్నాడు. అదే తత్రస్థ తదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రతు రూపవంతమివ అనిలం. ఒక బంధువు తన ఆప్త బంధువుని పిలుస్తాడు. ఆ విధంగా ఆ సువాసన మిక్కిలి సత్వ సంపన్నుడైన హనుమంతుడిని ఇలా రావయ్యా అని ఆ రావణుడు ఉన్నటువంటి స్థలం వైపుకి పిలుస్తోందా ఆ వాసన అన్నట్లు అనిపిస్తోంది. స గంధస్థం మహాసత్వం బంధుమిర్బంధుమివోత్తమం ఇతయేగీత్యువాచేవ తత్ర యత్ర స రావణ. ఇదిగో రావణుడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు రా అని ఆ పానభక్ష్యాల నుంచి వెలువడే సుగంధం నా హనుమంతుడి ముక్కుపుటాల్లో సోకి బలవంతా నాడు తీసుకుపోతుంది. అక్కడికి వెడితే రావణాసురుడు అక్కడ కనిపిస్తాడు అన్నమాట. ఇది ఏ విధంగా ధ్వనింపజేస్తున్నాడు అంటే, గంధం దేనికి గుర్తు? ఏది గంధం అంటే వాయువే. తండ్రి గారు కొడుక్కి సహాయం చేస్తున్నాడండి, దీన్ని సూచిస్తున్నాడు వాల్మీకి. తండ్రి గారు ఎవరు, కొడుకు ఎవరు? తండ్రి గారు వాయువు ధర్మం ఏమిటి? ఆ గంధాన్ని అటువైపులకి తీసుకెళ్ళటమే. ఇప్పుడు ఆ గంధాన్ని ఎవరు హనుమంతుని యొక్క ఉన్న ముక్కుపుటాల దగ్గరికి తీసుకొచ్చారు? వాయువు. ఎందుకు తీసుకొచ్చింది? ఇదిగో నీకు నువ్వు సీతమ్మను వెతుకుతుగానే తర్వాత కనిపిస్తుంది, నేను చెప్తాను ఆ సంగతి, నేను నీ వెనకే ఉన్నాను నాయనా. ఎవరు? వాయుదేవుడు అనుకుంటున్నాడు, మనం అనుకుంటున్నాం నీ వెనకే ఉన్నాను. ఇప్పుడు నువ్వు రావణాసురుణ్ణి చూడాలి కదా, నువ్వు ముందు వీడిని చూడు. మరి నేను వాయుదేవుడి ఆకారం ధరించి వస్తే వీడు చండశాసనుడు, నన్ను కొడతాడు, తిడతాడు, ఏదో శిక్షిస్తాడు వీడు. కాబట్టి వీడిని మోసం చేయడానికి నేనేం చేస్తానంటే ఇలాగే ఉండి నిన్ను ఇటు ఆహ్వానిస్తాను. నువ్వు చాలా ధీమంతుడు వెళ్ళే బుద్ధిమాన్ హనుమాన్, నీ అంతటి ధీశాలి లోకంలో లేడు, చాలా తొందరగా తేలిగ్గా కనిపెట్టేస్తావు కదా నువ్వు అని అనుకుని ఆయన వాటి మీద నుంచి వచ్చే పదార్థాల మీద నుంచి వచ్చే గంధాన్ని స్వామి శ్రీ హనుమంతుని యొక్క నాసాపుటాలకు చేర్చాడు. అది ఎలా ఉంది? ఇత ఏగీచ్యువాచేవా తత్ర యత్ర స రావణ. అద్భుతమైన భావన ఇది వాల్మీకి అంటే. సూచ్యార్థ సూచన, ధ్వన్యర్థ సూచన, ఉత్తమమైనటువంటి భావనల్ని ఇలా అందిస్తుంది. అది మనం అలా అల్లుకొని పోవాలి. ఆ విధమైనటువంటి ఆ సూక్ష్మ జ్ఞాన పరిశీలన శక్తిని భగవంతుడు మనకి ఇతోధికంగా ఈ రామాయణాధ్యయన కాలంలో ఇవ్వగలందులకు ఆ భగవంతునికి సాక్షాత్ దండ ప్రణామాలు మనం ఆచరించాలి. ప్రార్థించకపోతే ఏ దైవమైనా మనకు వరాలు ఎలా ఇస్తుంది? అది ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? హనుమంతుడు ఒక శుభాకృతి కలిగినటువంటి విశాలమైనటువంటి శాల, తతస్తాం ప్రస్థిత శాలాందదర్శ మహతీం శుభాము. ఆ శాల
కాంత తన కాంతుడికి ప్రియమైనట్లు అది మనోహర అయిన సర్వాంగ సుందరి వలె రావణుడికి అత్యంత ప్రియమైంది ఆ శాల. కాంతుడికి కాంత ఏ విధంగా ప్రియమైందో రావణాసురుడికి ఆ శాల అంత ప్రియమైందట. రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. వరుడికి కాంత ఏ విధంగా, కాంత అయిన స్త్రీ ఏ విధంగా ఇష్టురాలవుతుందో అటువంటి ఆ శాలని ఆయన శుభాకృతి కలిగిన ప్రస్థిత శాలాం మహతీం శుభాం దదర్శ. చూశాడు హనుమంతుడు. ఆ శాల సోపానాలు ఎలా ఉన్నాయి, మణులు తాపి ఉన్నాయి, కిటికీలు బంగారంతో నిర్మించారు, అక్కడి భూమి అంతా స్ఫటికంతో పొదిగేశారు, మళ్ళీ దంతాలు ఫలకాలతో రూపొందించారు. ఆ శాలలో అనేక మణిస్తంభాలు ఉన్నాయి, వెండి బంగారాలతో నిర్మించారు ఆ స్తంభాల్ని. ఆ వెండి బంగారపు కాంతులు తళ తళ ధగధగ ప్రకాశిస్తున్నాయి. వాటి మీద మంచి ముత్యాలు, ఏది ఆ వెండి బంగారం మీద మంచి ముత్యాలు, స్వచ్ఛ ప్రవాళాలు పొదిగారు. ఇదంతా సంపద యొక్క అది దీని వేస్ట్ అనమాట. అది ఈ విధంగా సంపదని దుర్వినియోగం పరచటం. మణి సోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికైరావృతతలాం దంతాంతరిత రూపికాం ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్య చామీకరైరపి విభూషితాం మణిస్తంభైకి సుబహుస్తంభభూషితాం. అక్కడ స్తంభాలు ఇంకా ఏమాత్రం వంకలేవవి, అత్యున్నతమైన స్తంభాలు ఆ ప్రత్యేక శాలలో. ఆ మూలాగ్రం అలంకరించారు వాటిని. అవి ఎంతో దర్శనీయంగా కూడా ఉన్నాయి. అవి పక్షాల వలె ఎత్తైన స్తంభాలతో ఆ విశాలమైనటువంటి ఆ భవనం ఆకాశానికి ఎగురుతోందా? ఆ స్తంభాలు పక్షాల్లాగా, రెక్కల్లాగా ఈ భవనం ఆకాశంలోకి ఎగిరిపోతుందా అన్నట్టు. అది భూతలం మీద పృథ్వీ లక్షణాలు కలిగిన విశాలమైన చిత్రమైన రత్న కంబళం పరచబడి దాని మీద రావణాసురుడికి బాగా ఇష్టమైనటువంటి ఆ భవనంలో ఉన్న ఒక శాల, దాంట్లో ఉన్న భూమి మీద నేల మీద రత్న కంబళాలు పరిచారు. మహత్య కుధయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీవివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీం. అది ఆ గృహంలో విపుల ధరాతలం వలె కనిపిస్తుంది. మరి అది మిక్కిలి మత్తిల్లినటువంటి పక్షుల కలకలాలతో మారుమ్రోగుతోంది ఆ శాల. ఆ పక్షులు ఎలా ఉన్నాయి? మదించినటువంటి పక్షులు. నాదితాం అత్త విహగై దివ్య గంధాదివాసితాం. దివ్యమైన పరిమళాలు, ఆ పరిమళాల వాసన వల్లే ఆయన వచ్చి ఇవన్నీ చూస్తున్నాడు. సర్వోత్తమములైనటువంటి ఆస్తరణాలు, కూర్చోటానికి ఉపయోగించేటటువంటివి. అటువంటి భవనంలో రావణాసురుడు నివాసిస్తున్నాడు. పరార్జాస్తరణోపేతాం రక్షోధిప నిషేవితాం. రక్షోధిపతి అయినటువంటి రావణాసురుడి యొక్క నివాస స్థానం అది. అది ఎలా ఉంది? స్వచ్ఛమై హంసల్లాగా శ్వేత కాంతితో ప్రకాశిస్తోంది. అగరు ధూపంతో ధూమ్రితమయ్యింది. పుష్పహారాలు చిత్రవర్ణాలు కలిగినవి వాటితో ప్రకాశిస్తోంది. చిత్ర విచిత్ర శోభితాలైన వశిష్ఠుని ధేనువు వలె కోరికల్ని ఈడేరుస్తోంది. ఇక్కడ వశిష్ఠుని ధేనువు నందిని ధేనువులాగా అది ధూమ్రాం అగరు ధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభాం. అది ఆ భవనం మనస్సులకి, చూసేవాళ్ళ మనస్సులకి చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అక్కడి వన్యచిన్నులన్నీ రంగులకే ఆ రంగుకే అలంకారంగా ఉన్నాయి. శోకాలని అక్కడ అసలు శోకానికి చోటే లేదు. సర్వ దివ్య సంపదలకి ఆ శాల జనని. అటువంటి శాలని మనస్సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియస్సంజననీమివ. ఇవాళంతా ఎందుకు పెట్టుకున్నాడు ఈ రావణాసురుడు? తన ఇంద్రియాల్ని, ఆ రావణాసురుడికి ఒక్కటే జబ్బు,
ఆ జబ్బు పోతే రావణాసురుడు రాముడే అవుతాడు. ఆ జబ్బు పోదు, ఆ రాముడే పోగొట్టాలి. అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. రాముడే రాముడే తన మనస్సులో గనక ఇటువంటివి ప్రకోపించినప్పుడు తనని తాను ఏ విధంగా చేసుకుంటాడు? అంతా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఈ విధంగా కూడా మనం భావిస్తే ఇందులో దోషం ఉండదు. సరే, అది వాడు ఏం చేస్తున్నాడు? తనలో ఉన్న ఇంద్రియాల్ని అనేక విధాలుగా ఎంత శాంతపరిచినా ఇంద్రియాలదే పై చెయ్యి. నువ్వు 100 తీసుకొచ్చి పెట్టినా అది 101 దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంద్రియార్థాల ద్వారా తల్లి సంతానం యొక్క పంచేంద్రియాల్ని తృప్తిపరిచే విధంగా రావణాసురుడి పాలనలో ఆ శాల హనుమంతుడికి మిక్కిలి సంతృప్తి కలిగిస్తుంది అంటున్నాడు. ఇంద్రియాణీంద్రియార్థయిస్తూ పంచవిరుత్తమైకి తర్పయామాస మాదేవ తదా రావణ పాలిత. ఇది స్వర్గమా, లేకపోతే 33 కోట్ల దేవతలకి నిలయమైన దేవలోకమా, లేకపోతే ఇంద్ర వైభవాలకి నెలవైనటువంటి అమరావత, లేకపోతే దివ్య తపశ్చర్యలకి ఫలరూపమైన పరమసిద్ధి పరాసిద్ధి అంటే ఈ భవనమేనా? తపస్సు చేసే వాళ్ళందరూ ఈ భవనంలోకి. ఇది రావణాసురుడి ఫిలాసఫీ. తన రాజ్యంలో తపస్సు చేసే వాళ్ళంతా ఇందులోకి వచ్చేస్తారు మరణానంతరం. మనం ఏ విధంగా స్వర్గాన్ని కడతామని అనుకుంటున్నామో అలాగా ఇది వేరే ప్రపంచం, ఆభాస ప్రపంచం. చాలా చాలా గ్రహింపదగిన విషయం ఇది. ఇది గ్రహించకపోతే మన రామాయణ అధ్యయనం ఏమిటి? దానివల్ల ప్రయోజనం అంటే మనలో ఉన్నటువంటి ఈ విషయాల్ని మనమే గ్రహించుకోవటానికి రామాయణ అధ్యయనం మనకి బాగా ఉపకరించాలన్నమాట. ఇది స్వర్గమా? 33 కోట్ల దేవతలకి నిలయమైన దేవలోకమా? లేకపోతే ఇంద్రుడి వైభవాలు ఎక్కడుంటాయి? అమరావతిలో ఉంటాయి. ఇది అమరావతి అంటే జీవులందరికీ ఇది గమ్యమా? అదే అనుకున్నాడు రావణాసురుడు, అది నిర్ణయించాడు. ఇందులో ఔచిత్యం ఎంత ఉందో అసలు దాన్ని ఆ ఇంద్రియాల యొక్క లోలత్వాన్ని పోగొట్టుకోవాలని మనం నానా తాపత్రయం పడి మనం చూస్తుంటే ఇదే మీకు పరమార్థమైన గమ్యం, మీరు ఇక్కడికే రండి అని రావణాసురుడు చెప్తున్నాడు. ఇది రావణ తత్వంలో మనం గ్రహించవలసిన ముఖ్యాతి ముఖ్యమైన విషయం. అది స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాగి స్యాత్ ఇత్యమన్యత మారుతి అని అనుకుంటున్నాడు. ఇది ఆభాస అని ఆయనకి తెలుసును. జూదంలో బాగా ఆరితేరిన వాళ్ళు, అటువంటి వాళ్ళ చేత జూత క్రీడలో ఓడించవేయబడి దీర్ఘాలోచనలో పడిన జోదరుల వలె అక్కడ బంగారపు కాంతులతో నిశ్చలంగా ఉన్న మణిస్తంభ దీపాలు అలా ఉన్నాయి. జోదరుల చేత ఓడింపబడి దీర్ఘాలోచనలో పడినటువంటి మానవుడు ఎలా ఉంటాడో ఆ రావణుడికి ఇష్టమైనటువంటి అంతఃశాలలో ఉన్న ఆ శాలని మోస్తున్న మణిస్తంభాలు అలా ఉన్నాయి. అంటే రావణుడి ఆలోచనలన్నింటికీ మూలమైన మూల స్తంభాలు అవి ఎలా ఉన్నాయి? జోదంలో ఓడింపబడిన వాళ్ళలాగా ఉన్నాయి. ఆ ఓడింపబడటం, జోదంలో ఓడింపబడటము అంటే ఆ గుణాలు మనం పోగొట్టుకోవాలి. ప్రజ్ఞాయత ఇవా పశ్యతు ప్రదీప్తాన్ తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. ఆ దీపజ్వాలలతో, రావణాసురుడి తేజస్సుతో, ఆభరణాల ప్రకాశంతో నిండిపోయి ఆ భవనం ఓ దేదీప్యమానంగా కనపడుతుంటే ఇది రావణాసురుడు శయనించేటటువంటి మందిరమే అని హనుమంతుడు దీపానాంచ ప్రకాశేన తేజసా రావణస్య, వాడు ఉన్నాడు అక్కడ పడుకుని నిద్రపోతున్నాడు. తేజసా రావణస్య చ, రావణుడు తేజస్సు, దీపముల ప్రకాశము, అర్చిర్భిర్భూషణానాం, అక్కడ ఉన్నటువంటి ఆభరణాల యొక్క ప్రకాశం, వీటన్నింటి యొక్క ఈ సామూహికమైన ఒకానొక విశిష్టమైన కాంతి చేత ఆయన ఏం చేశాడు? హనుమంతుడు ప్రదీప్తేత్యభ్యమన్యత,
ఇది ఎందుకు ప్రకాశించడానికి కారణం ఈ మూడు అని ఆయన అనుకున్నాడు. ఏ మూడు? రావణాసురుడి తేజస్సు, అక్కడ దీపాల ప్రకాశం, ఆ భూషణాల వెలుగు. ఈ మూడు పనికిరానివే. ఓహో, ఈ భవనం మూడింటితోటే వెలుగుతోంది, ఇందులో అసలైన దైవ భావన లేదని ఎలా చెప్పకనే చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఈ మూడింటి వల్ల ఇది వెలుగుతోంది, ఈ వెలుగు శాశ్వతంగా ఉండేది కాదు. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం ఇది. ఇత్యమన్యత అనుకున్నాడు ఆయన. అనుకున్నది ఎవరు? ఆత్మతత్వజ్ఞాని. ఆయన ఎప్పుడు ఎక్కడ దేనికోసం చూస్తాడు? అన్నింట్లోనూ దేన్ని చూస్తాడు? ఆత్మతత్వాన్నే చూస్తాడు. ఇక్కడ వెలుగు చూశాడు. వెలుగు దేనికి ప్రతీక? సూర్యుడు వెలుగునిస్తాడు. వెలుగు దేనికి ప్రతీక? సూర్యుడు దేనికి ప్రతీక? బాబు, నేనే కాదు వెలుగునిచ్చేది, నాకు వెలుగునిచ్చేది ఒకటి ఉన్నది అని తెలుసుకోండి అని చెప్తున్నాడు సూర్యుడు. ఇది అద్భుతమైన విషయం. సూర్యుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు వెలుగునిస్తున్నాను, పిచ్చమొహాలు వేసుకొని మీరు నా వెలుగులో పనులు చేసుకుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, నాకెందుకులే, నేను పట్టించుకోవట్లేదు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏమర్థం కావట్లేదు? నాకు కూడా వెలుగునిచ్చే ఒకానొక దివ్యమైన తేజస్సు, దివ్యమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఇప్పుడు మాల్యవంత పర్వతం మీద తనని తాను రెండు భాగాలు చేసుకుని, ఒక భాగం మాల్యవంత పర్వతం మీద ఉన్నది, మరొక భాగం లంకలో, రావణాసురుని యొక్క లంకలో అశోక వృక్షం కింద ఉన్నది అని చెప్తున్నాడు సూర్య భగవానుడు. ఇంతకుముందు చంద్ర భగవానుడు అదే చెప్పాడు. ఇలా భావించకపోతే మనకి మానసిక ఆనందం, ఈ మనం ఇప్పుడు పొందుతూ ఉన్న ఈ ఆనందం, తైత్రీయోపనిషత్తు కొన్ని రకాల ఆనందాలను చెప్పి వీటన్నింటినీ తనలో లీనం చేసుకున్న మహానందం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మానందం అని చెప్పిందా లేదా? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? నిత్యము ఇటువంటి తత్సదృశమైన, తజ్జన్యమైన, తత్కారణమైన, తత్సమానమైనటువంటి ఆనందాన్ని మనము రామాయణం ద్వారా పొందుతున్నాం. మనకి ఇక్కడ రామాయణం ఆలంబనం, శ్రీరాముడు అధిదైవతం, ఆనందం మన స్వరూపం. ఆనందం మనకు కలిగినప్పుడు మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లే. ఇది ఇంకొక విశేషం ఉంది. మాండూక్యం చెప్పింది. ఏమని చెప్పింది? అబ్బాయి, మీరు జాగ్రత్తలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు, మరి సుషుప్తిలో కూడా ఉన్నారా? అయ్యో అదేంటమ్మా, మేము సుషుప్తిలో కూడా ఉన్నాం. సుషుప్తిలో ఎలా ఉన్నారయ్యా? హాయిగా పడుకున్నాం. నీకు ఎలా తెలుసు? లేవంగానే చెప్తున్నావు. అదిగో అక్కడ సాక్షి చైతన్యం ఉన్నది. ఆ సాక్షి ఉండటం మూలానే నువ్వు గ్రహిస్తున్నావు. లేకపోతే నీ ప్రాణం, నీ మనస్సు గ్రహించట్లేదు కదా. నీ సూక్ష్మ శరీరం అవే కదా ఈ లోకం అనుకుంటున్నావు. ఈ రావణాసురుడు కూడా అదే అనుకుంటున్నాడు కదా. అది తప్పని చెప్పడానికే వచ్చాడు కదా శ్రీరామచంద్రుడు. రావణాసురుడు ఏమనుకుంటున్నాడు? ప్రాణం, మనస్సు ఈ రెండే ప్రధానం, ఇంకేం లేవు. విష్ణువు లేడు. ఇంద్రుడు ఉంటే వాడిని జయించి పారేస్తా. విష్ణువుని కూడా జయించేయగలను, కానీ ఆయన కనపట్టల్లా వాడి ఆలోచన. ఈ సీతమ్మ వారు ఆ విష్ణువే రాముడు అయ్యాట. ఈ సీతమ్మ వారు ఆయన యొక్క బహిప్రాణంతా ఈవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన వస్తాడా? ఇది వాడి ఆలోచన. లోపల ఎక్కడో బయటపడ్డావు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారంలో ఉండంగానే వచ్చింది. అందుకనే ఇప్పుడు ఎక్కడైనా మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా ఇద్దరిని తప్పనిసరిగా దేవాలయాల్లో పెడతారు. ఆ ద్వారపాలకులను చూస్తే మనకి రావణాసురుడు, వాడి చేష్టలు ఇవన్నీ గుర్తు రావాలి. రామాయణం అంతా గుర్తు రావాలి. అందుకని ఆలోచన ఉంది. అందుకని అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఆ రావణాసురుడు? స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఎందుకు ఎదురు చూస్తున్నాం? మనం స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నాం అనకూడదు. మనలో స్వామివారు ఉన్నారు, స్వామివారే మనము, నేనే స్వామివారు అనే తాదాత్మ్యం పొందుతున్నాం. రావణాసురుడి కంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నత స్థానంలో ఉన్నాం మనం.
అని మనం భావించుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు. 3 కాంతులు చెప్పారు. 3 కాంతుల యొక్క తత్వం ఏమిటో చెప్పాడు మనకి హనుమంతుడు. ఏమిటా 3 కాంతులు? దీపానాం ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాం ప్రదీప్తేత్యభ్యమన్యత. ఈ 3ఏనయ్యా పని. ఇవి కాసేపు ఉంటే పోతాయి. రావణాసురుడు ఇక్కడి నుంచి లేచెడిపోతే వాడి కాంతి ఉండదు, దీపం మారిపోతే ఉండదు, ఆ భూషణాలు కరిగించేస్తే అవి వాటి కాంతి ఉండదు. కానీ వీటన్నింటినీ తనలో ఇమిడించుకొని మొత్తం సూర్యుడినే ప్రకాశింపజేయగలిగిన ఒకానొక దివ్యమైనటువంటి ఒకానొక స్వస్వరూపమైనటువంటి శక్తి సత్య స్వరూపం ఉన్నది. అది అంతటా ఉన్నది, నాలోనూ ఉన్నది. ఇంకా నేనే అది. ఈ శరీరం ఇది వాడు ఉంటుంది, రేపుపోతుంది. ఇది మనకు కావలసినటువంటి భావన. తాత ఆయన ఏం చేశాడు? తతో పశ్యత్ కుదాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. అనేక రంగుల వస్త్రాలు, పూలమాలలు, అనేక రకాలైన వేషభూషణాలు, కంబళీల మీద శయనించిన వాళ్ళైన వేల కొలది సుందరీమణుల్ని అతడు చూశాడు. వాళ్ళు అర్ధరాత్రి వరకు ఏం చేశారు? మద్యపానం చేసి మత్తెక్కిపోయారు. క్రీడా వినోదాలతో అలసిపోయారు. ఇంకా అలాంటి స్థితిలో ఏమొస్తుంది? నిద్ర కమ్ముకు వచ్చేసింది. తూలుతూ వెళ్ళిపడిపోయారంతే. వాళ్ళు ఇక గాఢమైన నిద్రలోకి. పరివృత్తే అర్ధరాత్రేతు పాన నిద్రావశంగతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా. నిద్రాముద్రితులు వాళ్ళంతా. ఆభరణాలు నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి ఆభరణాల యొక్క గలగలలు లేవు. కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి హంసలు తుమ్మెదలతో ఆ మహాపద్మ సరస్సు వలె ఆ దృశ్యం. ఇప్పుడు తుమ్మెదలు కదలటం లేదు, హంసలు కదలటం లేదు, అంతా ఒక నిశ్శబ్ద స్థితి వచ్చేసింది. ఒక్క చైతన్య శక్తి ఒక్కటే, శ్రీ హనుమంతుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఎలా ఉందది? తత్ ప్రసుప్తం విరురుచే. ప్రసుప్తమైనటువంటి ఆ భవనం విరురుచే ప్రకాశించింది, ఒప్పుతున్నది. నిశ్శబ్ద అంతరభూషణం నిశ్శబ్ద హంస భ్రమరం యథా పద్మవనం మహతు. నిదురిస్తూ ఉన్న ఆ చక్కటి ఆ వనితల దంతాల్ని వాళ్ళ పెదవులు కప్పివేశాయి. వాళ్ళ నేత్రాలు మూసుకొని పోయి ఉన్నాయి. ముఖాలు పద్మముల సువాసనలను విరజమ్ముతూనే ఉన్నాయి. అటువంటి స్త్రీలను హనుమంతుడు చూశాడు. ఇది రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు అమ్మవారిని అన్వేషించే ఘట్టంలో 9వ సర్గలో అత్యద్భుతమైన సన్నివేశాన్ని వాల్మీకి మన కళ్ళ ఎదుట కట్టినట్లుగా చిత్రంలో చిత్రించినట్లు చూపిస్తున్నాడు. అక్కడ స్త్రీలంతా పాన మత్తలై నిద్రావశలై పడి ఉన్నారు. అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఇది దేనికి, ఎందుకు ఇలా చెప్తున్నాడు? నువ్వు ఇటువంటి దృశ్యాలకి లోబడకూడదు. ఇది లంక. లంకలో ఇలాంటివి దృశ్యాలు ఉన్నాయి. ఈ నేననే నా లంకలో కూడా ఇలాంటి దృశ్యాల్ని నేను ఏనాడో పరిహరించాను అని నువ్వు అవి చూసి వాటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి. అదే చెప్తున్నాడు. తాసాం సంవృత దంతాని మీలితాక్షీణి మారుతి అపశ్యతు పద్మగంధీని వదనాని సుయోషితాం. ఆ రాక్షస స్త్రీల ముఖాలు ఎలా ఉన్నాయి? పగటి పూట వికసించిన పద్మాల్లాగా ఉండి రాత్రి యందు మాత్రం ముగుళించుకుపోయినటువంటి కమలాల రీతిలో ఉన్నాయి. ప్రబుద్ధాని పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునఃసంవృత పత్రాణి రాత్రా బభూస్తదా. ఇవి పగలు వికసించిన లక్షణాలు కనిపిస్తున్నాయి, రాత్రి ముకుళించుకుపోయిన లక్షణాలు కనిపిస్తున్నాయి. 2 రకాల లక్షణాలు ఈ ఇక్కడ శయనించి ఉన్నటువంటి ఆ మత్త స్త్రీల యొక్క ముఖాల్లో ఈ 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే కమలాల వికాసం, పద్మాల వికాసం కనిపిస్తోంది, కమలాల ముకుళి తత్వం కూడా కనిపిస్తోంది.
ఆ స్త్రీల ముఖపద్మాలను చూసి మదించిన తుమ్మెదలు నిజంగానే అవి బాగా వికసించిన పద్మాలను విశ్వసించి రసాస్వాదన కోసం మళ్ళీ మళ్ళీ వచ్చి పడిపోతున్నాయి ఆ తుమ్మెదలు. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాక అంబుజాని పుల్లాని ప్రార్థయంతి పునః పునః. అది ఆ సర్వ శుభ లక్షణాలతో ఆ స్త్రీలు ఆ విధంగా ఒప్పి ఎలా వాళ్ళు నిద్రపోతుంటే ఈ మా శ్రీ హనుమంతుడు చూశాడు. చూసి ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనలో ఒక హేతువు కూడా లేకపోలేదు. దేన్ని బట్టి? అక్కడ సుగంధం వస్తుంది కదా, ఆ గుణాన్ని బట్టి అవి కూడా జలజములే, జలజములు కాకపోయినా జలజ సదృశములే అని ఆయన హేతువుని బట్టి ఊహించాడు. ఏ హేతువు? సుగంధం వస్తుంది కాబట్టి, సుగంధం పద్మాల నుంచే వస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క ముఖములు పద్మములే. ఇది చామన్యత శ్రీమాన్ ఉపపద్యా మహాకపి మేనేగి గుణతస్థాని సమాని సలిలోద్భవై. అటువంటి భామినుల చేత తేజలులతో ఉన్నటువంటి ఆ రావణ భవనశాల, ఆ రావణ భవనం ఆయన ప్రత్యేకించి నిద్రపోవటానికి ఆయన తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ రావణ నిద్రాభవనం మిక్కిలి శోభిస్తూ శరత్కాలంలో నిర్మల ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉందిట. సాతస్య సుశుభే చాలా తాభి స్త్రీభి పరివృత శారదీవ ప్రసన్నాద్యౌహు. శరత్కాలంలో ప్రసన్నంగా ఉన్నటువంటి జౌహు స్వర్గము వలె, ఆకాశం వలె, తారాభిరభిశోభిత. ఆ రావణాసురుడి చుట్టూ ఈ మదిరాపానమత్తలై నిద్రిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ తారకల్లాగా ఉంటే ఈయన వాళ్ళ మధ్యలో చంద్రుడిలాగా, వాళ్ళు కళల్లాగా ఉంటే ఈయన కళానిధి అయిన చంద్రుడిలాగా. సచ తాభి పరివృత. ఆ సుగంధాల్ని వెదజల్లే ముఖాలు కలిగినటువంటి పద్మముఖుల యొక్క ఆ మదించిన పద్మముఖులు నిద్రా పరవశలై చుట్టూ శయనించి ఉండగా మధ్యలో ఉన్నటువంటి రావణాసురుడు శిశువే రాక్షసాధిప. ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎలాగా? యథాహి ఉడుపతి శ్రీమాన్ తారాభిరభి సంవృత. నక్షత్రాల చేత పరివేష్టింపబడిన చంద్రుడు ఎలా ఉన్నాడో ఈ సుందరీమణుల చేత పరివేష్టింపబడిన రావణాసురుడు అలాగే ఉన్నాడు. ఆహా, మిగిలియున్న పుణ్య విశేషాలు గల తారలన్నీ అంబరం నుంచి ఆమెపై రాలిపోతుంటాయి. ఆ తారలన్నీ ఈ వనితారత్నాలుగా రూపుదాల్చి ఉండును అని హనుమంతుడు అనుకున్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు యువతీమణుల ఆకాశం నుంచి రాలిపడిన తారల ఆకాశం నుంచి ఎందుకు రాలిపడతాయి? పుణ్యం ఉన్నంతకాలం ఆకాశంలోనే ఉంటాయి. పుణ్యం అయిపోతే నేల మీదకి రాలిపోతాయి. ఓహో, అలా పుణ్యం అయిపోతే వీళ్ళు నేల మీదకి రాలిపడ్డారేమో. యాశ్చవంతే అంబరాత్తారాక పుణ్యశేష సమావృతాక ఇమాస్తా సంగతా కృష్ణాక ఇది మేనే హరిస్తదా. ఇది ఆంజనేయుని యొక్క ఒక భావన విశేషం. ఇందులో ఏమన్నా ఔచిత్యం లేకపోతే ఆయనకు ఎందుకు ఆ భావన కలిగి ఉంటుంది? జీవ లక్షణం. మనమే జీవులే. మనకి సుకృతం గనక ఉన్నట్లయితే మనం ఈ భూమి మీద సుకృతం ఉన్నంతకాలం స్వర్గంలోనే ఉంటాము. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పారు కదా అనే ఒక భావన మనలో ఉంది కదా. మనం అంతే. ఇప్పుడు వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు, మనం ఇక్కడ మెలకుగా ఉన్నాం. ఆ రావణాసురుడు అహంకారం ఉంటే మనలో ఉన్నట్టే. అబ్బే, నాలో అహంకారం లేదండి, లేదా నీలో రావణాసురుడు లేడు. రావణాసురుడు లేకపోతే రాముడు ఉంటాడు. ఇది విశేషం. రావణాసురుడు ఉన్న చోట కూడా రాముడు ఉంటాడు. ఎప్పుడు ఆ రావణాసురుడు గుర్తిస్తే, లేకపోతే బయటపడాల్సిన అవసరం ఆయనకే ఉంది.
రావణాసురుడు ఎక్కడో లేడు, మనమే రావణాసురుడున్నాం. నాలో రావణ తత్వం ఉన్నంత కాలం రామతత్వం వెనక ఉంటుంది. ఆ రావణ తత్వానికి కోరిక కలగాలి, అప్పుడు రామతత్వం రావణ తత్వాన్ని పోగొడుతుంది. మనం ఇప్పుడు హనుమంతుడి ప్రతి ఆలోచన అది పరమ పవిత్రమైనదే, స్వీకార యోగ్యమైనదే. ఆ అయోగ్యమైన ఆలోచనలు శ్రీ హనుమంతుల వారికి రావు, అందులో అనుమానం లేదు. యాశ్చవంతేంబరాత్తారాక పుణ్యశేష సమావృతాక ఇమా తాహ సంగతా కృష్ణ, వీళ్ళే ఇతి మేనే హరిస్తదా. రాత్రులలో నిర్మలాకాశం నక్షత్రాల ప్రభల్ని వన్నెల్ని స్వచ్ఛంగా ప్రకటన చేస్తూ ఉంటుంది. రాత్రుల పూట ఆకాశం వేటిని ప్రకటిస్తుంది? నక్షత్రాలు, మరి వాటి యొక్క వన్య చిహ్నల్ని ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఈ నారీమణులు కూడా వాళ్ళ దేహకాంతులు, వాళ్ళ రూపాలు ప్రసన్నంగా స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి కదా. అదే చెప్తున్నాడు, తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజు తత్ర యోషితాం. మద్యపాన సమయంలో, రతిక్రీడా సమయంలో ఆ యువతుల యొక్క పెద్దవి అయినా లావైన పూలమాలలు తారుమారైపోయాయి. వాళ్ళ ఆభరణాలన్నీ అటు ఇటు చెదిరిపోయాయి. క్రమంగా వాళ్ళు అలసి సొలిసి నిద్రలో మునిగిపోయారు. వాళ్ళ మనోవ్యాపారాలన్నీ అణిగిపోయినాయి. అక్కడ ఉత్తమ స్త్రీలు ఉన్నారు, వాళ్ళల్లో కొందరు తిలకాలు చెదిరిపోయినాయి రతిక్రీడా పరవశలు అవటం చేత. కొంతమంది వనితల యొక్క అందెలు ఆ స్థానాలు తప్పి ఉన్నాయి, కాళ్ళకి ధరించే అందెలు. కొందరి కంఠహారాలు పక్కకి జారిపోయినాయి, కొందరు ముత్యాల హారాలు చిన్నములైపోయాయి, మరికొందరి వస్త్రాలు జారిపోయినాయి, పైటలు జారిపోయినాయి, మరి కొందరి మొలనూలు ఆభరణాలు చిన్న భిన్నాలు అయిపోయినాయి. మార్గాయాసం పోగొట్టుకోవడం కోసం భూమిపై అటు ఇటు పొరలాడుతున్న ఆడు గుర్ర పిల్లల్లాగా ఉన్నారు ఆ యువతీమణులంతా. తమ యొక్క శ్రమ నివారణ కోసం అటు ఇటు పొర్లుతున్నారు. వాళ్ళు అందమైన కుండలాలు ధరించిన కొందరు తరుణీమణులు పూలమాలలు తెగి నలిగిపోయి ఉన్నాయి. వాళ్ళు మహావనంలో బాగా వికసించి గజరాజు తొండం తాకిడిచే నలిగిపోయిన లతల్లాగా ప్రకాశిస్తున్నారు. ఇక్కడ గజరాజులు అంటే రావణాసురుడు. ఆ రావణాసురుడు తొండంచే ఆ తామర పువ్వుని కాడతో సహా తీసుకుని ఎలా నలిపితే అది ఎలా ఉంటుందో ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. కొంతమంది వక్షస్థలం మీద మెలమెలలాడుతున్న హారాలు సూర్యచంద్ర కిరణాలతో కిరణాలు లాంటి కిరణాలు వెదజల్లుతున్నాయి. వాళ్ళు నిద్రిస్తున్న హంసల్లాగా ఉన్నారు. కొంతమంది కాంతలు వైడూర్య మణిహారాలు కలిగిన కలహంసల్లాగా ఉన్నారు. మరికొందరు బంగారపు సూత్రాలు చక్రవాకాల అన్నట్లు కనిపిస్తున్నాయి. ఇసుక తిన్నెల వంటి పులిన శ్రోణులు అటువంటి స్త్రీలు హంసలతోటి కారండ పక్షులతోటి చక్రవాకాలతోటి వ్యాప్తములైన శోభిల్లుచూ ఉన్న నదుల్లాగా ఒప్పుతున్నారు. కొందరు చిన్న చిన్న గజ్జలే మొగ్గలు, బంగారు ఆభరణాలే పెద్ద పెద్ద కమలాలు, శృంగార భావాలే మొసళ్ళుగా, కీర్తులే తీరంగా కలిగి ఆ స్త్రీలు నదుల వలె బాసిల్లుతున్నారు. కొందరు తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవాల్లో, స్తనముల పైభాగాల్లో బాగా ఏర్పడి ఉన్న భూషణాలు చక్కని గుర్తులు ఆభరణాలే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. కొందరు స్త్రీలు ముఖం మీద తమ చీర కొంగుల్ని కప్పుకున్నారు. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకే ఆ వస్త్రాలు రెపరెపలాడుతున్నాయి. అనేక రకాలైనటువంటి వన్యచిహ్నాలతో శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ రావణ స్త్రీల యొక్క ముఖాల కాంతులు మనోజ్ఞమైన ప్రభల్ని వెదజల్లుతుంటే ఆ చీర చెరుగులు ఎలా ఉన్నాయి? ఎగరవేయబడిన పతాకాల వలె ఉన్నాయి. మనోహరాలైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలాలు వాళ్ళ ముఖవాయు స్పర్శ వల్ల తిన్నగా నెమ్మదిగా కదులుతున్నాయి. కుండలాలు సహజంగానే సువాసన భరితాలై సుఖకరాలైన వాళ్ళ నిశ్వాసాలు మధురములైన మద్యముల గుబాళింపుల్ని గుబాళిస్తున్నాయి. కొందరు
రావణ స్త్రీలైతే రావణుని ముఖాన్ని భావనతో రావణుడి ముఖం అనే భావనతో తన ప్రక్కన ఉన్న స్త్రీ యొక్క ముఖాన్ని ఆవిడ వాసన చూస్తున్నది. రావణుని మీదే ఆసక్తి కలిగిన మనస్సులు కలిగిన స్త్రీలు కొందరు మదన పరవశలై మధుపాన పరవశలై వాళ్ళు సపత్నులకి సంతోషాన్ని కలిగిస్తున్నారు. కొందరు మదవతులు కంకణాలంకృతాలైన బాహువుల్ని, మరికొందరు రమ్యములైన వస్త్రాల్ని తలగడలుగా చేసుకుని అక్కడ శయనించి నిద్రిస్తున్నారు. ఒక తరుణుమనైతే ఏం చేసింది, వక్షస్థలం మీద శిరస్సు రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద శిరస్సు ఉంచి శయనించింది. ఆమె భుజాన్ని మరి ఒక భామిని తలగడగా చేసుకుని ఆవిడ నిద్రించింది. ఒక తన్వి మరి ఒక సుందరి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయింది. ఇంకొకతే మరొక లావణ్యవతి యొక్క భుజాన్నే తలగడగా చేసుకుని ఆవిడ నిద్రపోతోంది. ఈ విధంగా వీళ్ళంతా వివిధ రకాలైన నిద్రావస్థల్లో ఉన్నారు. కొందరు తరుణీమణులైతే వరుసగా భుజాల్ని చాచి పండుగని ఉండటం చేత అది ఒక స్త్రీమాల లాగా కనిపిస్తోంది. కొందరు స్త్రీలు ఒక లతా వనంలాగా భాషిస్తున్నారు, ఒక చోట ఒక గుంపు. అది ఎలాగా, వసంత ఋతువులో చల్లటి గాలులు వీచడం చేత ఆ పువ్వులు వికసిస్తాయి. ఆ పువ్వుల యొక్క వికాసంతో లతా వనం అంతా లతా ప్రధానాలు శోభిల్లుతూ ఉంటాయి. అలాగే మధు పరిమళ భరితాలైన ముఖమారుతాల చేత ఆ భవనం, ఆ ప్రదేశం అంతా ఆనంద తరంగితమై కనిపిస్తున్నది. వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణస్య తతు ఉచితేష్వపి సువ్యక్తం నతాసాం యోషితాంతదా నివివేకశక్య ఆధాతుం భూషణాంగాంబరస్రజాం రావణే సుఖ సంవిష్టే తా స్త్రియో వివిధ ప్రభాః జ్వలంతః కాంచన దీపాః ప్రేక్షంత నిమిషాయువ రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాంచ యోషితః రాక్షసానాంచ యా కన్యాః తస్య కామవశంగతాః. పునశ్చ వీళ్ళందరినీ చూసి ఆయన రాక్షసరాజైన రావణాసురుని భార్యలందరూ తమ భర్త అయిన రావణాసురుడితో సుఖంగా ఉన్న రీతిగానే ఆయన అనుకుంటున్నాడు, రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవి కూడా తన భర్త అయిన శ్రీరాముడితో కూడి హాయిగా ఉన్నచో ఇప్పుడు ఈ రావణాసురుడికి శుభమే కలిగేది కదా. అలా కాకుండా వాళ్ళిద్దరికి వియోగం కల్పించాడు కాబట్టి, అంటే సీతాదేవిని అపహరింపకపోయినా లేదా ఆమెను శ్రీరాముడికి అప్పగించినా రావణాసురుడికి మేలే జరుగుతుంది అని అనుకుంటున్నాడు హనుమంతుడు. అది ఆ మనసుకు తట్టి బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాః సుజాతమస్యేతి సాధు బుద్ధేః పునశ్చ శోచింతయథార్థరూప ధ్రువం విశిష్టా గుణతో ఘి సీత అదాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ. ఇది ఈ లంకేశ్వరుడు అనార్యమైన కర్మ చేశాడు, ఇది ఇతడికి చేటు తీసుకొని రాక తప్పదు. ఇప్పుడు ఆయన ఇటువంటి రావణాంతపురంలో రావణుని నిద్రా సమయంలో అక్కడ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. అమ్మవారు కనపడలేదు. కనపడకపోతే ఆయన ఆ ప్రదేశంలో అంతా చూస్తూ ఏం చేస్తున్నాడు, అందరినీ చూసుకుంటూ వచ్చేసరికి ఆయనకు ఒక సంతోష కారణం కనపడింది. అది ఎలాగో మళ్ళీ మనం సవివరంగా చూడాలి. ఆ సంతోషంతో ఆయన ఏం చేశాడు, ఆస్ఫోటయామాస చుజుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఈ విధంగా రావణాసురుడు నిద్రపోతూ ఉండగా చుట్టూ స్త్రీల సమూహం వివిధ దశలలో వివిధ పరిస్థితులలో వాళ్ళందరూ పడి ఉండగా అక్కడ వెతుకుతూ ఉన్నటువంటి హనుమంతుల వారు ఆయన ఏం చేశాడు, ఒక
బ్రహ్మాండమైన ఆనంద కారణం కలిగి ఆయన ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోగతు నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి ఆనందం ఆయనకు ఒక్కసారి కలిగింది? ఇంతకు ముందేమో దుఃఖాన్ని అనుభవించాడు, చాలా విషాదాన్ని అనుభవించాడు. అయ్యో అమ్మవారు కనపడలేదురా ఎలాగా అనుకున్నాడు. ఇప్పుడు అంత అద్భుతమైన ఆనంద కారణం కలిగింది. ఎక్కడ? 10వ సర్గ చివరిలో. ఆ ఆనంద కారణం ఏమిటి, ఎలాంటిది అది అనే విషయాన్ని మనం సవివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది తర్వాత ఎపిసోడ్లో మనం నిర్వహించుకుందాం. స్వస్తి.